వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీఈఏపీ సెట్ 2024 అడ్మిషన్స్లో స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన గైడ్లైన్స్, షెడ్యూల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. టీజీఈఏపీ సెట్ వెబ్సైట్ మనం విజిట్ చేయాలంటే tgepset.nic.in అనే వెబ్సైట్ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా వెబ్ బ్రౌజర్లో టైప్ చేసిన తర్వాత మనకి హోమ్ పేజ్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తున్న ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. టీజీఈఏపీ సెట్ 2024 స్పాట్ అడ్మిషన్స్ గైడ్లైన్స్ టు క్యాండిడేట్స్ అనే లింక్ కనిపిస్తుంది. లింక్ క్లిక్ చేయగానే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇలా కనిపిస్తుంది చూడండి. సో టీజీఈఏపీ సెట్కి సంబంధించిన వెబ్సైట్ ఇది. దీనికి సంబంధించిన గైడ్లైన్స్ లింక్ ఇలా క్లిక్ చేయాలి. లింక్ క్లిక్ చేయగానే మనకి ఇలా గైడ్లైన్స్ సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అడ్మిషన్ సంబంధించిన గైడ్లైన్స్ చూస్తే క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ ఇన్ యూనివర్సిటీ కాన్స్టిట్యూంట్, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్టర్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అలాట్మెంట్ విల్ బీ ఫిల్డ్ బై ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్ టు బీ హెల్డ్ ఎట్ ది రెస్పెక్టివ్ కాలేజెస్. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే ఏదైనా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీలో మిగిలిపోయిన సీట్లు, ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత మిగిలిపోయిన సీట్లకు సంబంధించి ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో వాటిని స్పాట్ అడ్మిషన్స్లో ఫిల్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇది రెస్పెక్టివ్ కాలేజెస్లో మాత్రమే ఫిలప్ చేస్తారని చెప్పారు. సో అడ్మిషన్స్ ఎవరికైతే కావాలో వాళ్ళు రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ప్రిన్సిపాల్స్ని కాంటాక్ట్ అయ్యి అక్కడ సంబంధించిన వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన వేకెన్సీస్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఈ వెబ్సైట్లోనే ఇవ్వడం జరిగింది. కాలేజ్ వైజ్, బ్రాంచ్ వైజ్ వేకెన్సీస్, అలాగే కేటగిరీ వైజ్ కూడా ఏవైతే వేకెన్సీస్ మిగిలిపోయాయో ఆ వేకెన్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇదే వెబ్సైట్లో మనకి ఇవ్వడం జరిగిందని చెప్పారు. సో దానికి సంబంధించిన లింక్ ఇది, లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్. సో ఇది లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఇన్ఫర్మేషను. సో ఇక్కడ మీకు ఏవైతే మీకు దగ్గరలో ఉన్న కాలేజీలో మీరు జాయిన్ అవ్వాలనుకొని మీరు ఈవెన్ మీకు సీట్ అలాట్మెంట్ అయినా కూడా మీరు కొంతమంది స్టూడెంట్స్ అక్కడ జాయిన్ అవ్వకపోయి ఉండొచ్చు. అలా ఎవరైతే ఇంట్రెస్ట్ లేకపోయి మిగిలిపోయిన కాలేజెస్లో వేకెన్సీస్ కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకి సంబంధించిన పేజే ఇది. దీంట్లో మీకు ప్రతి ఒక్క కాలేజీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్లో వేకెన్సీస్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు కాలేజ్ కోడ్ తెలిసినా సరిపోతుంది, లేదా కాలేజ్ యొక్క పేరు తెలిసినా సరిపోతుంది. మీరు కావాలనుకుంటే ఇక్కడ టైప్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. నేను సపోజ్ సిబిఐటీలో వేకెన్సీస్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ నేను సిబిఐటీ అని కంట్రోల్ F కొట్టేసి సెర్చ్ చేశాను. సో మీకు ఇక్కడ సిబిఐటీ కాలేజ్ వేకెన్సీ పొజిషన్ కనిపిస్తుంది చూడండి. బయోటెక్నాలజీలో 15 సీట్లు మిగిలాయి, అలాగే కెమికల్ ఇంజనీరింగ్లో 15 మిగిలాయి. ఇక్కడ మిగిలిన వాటి గురించి మాత్రమే చెప్పుకుంటాం. సివిల్ ఇంజనీరింగ్లో 4 మిగిలాయి. అండ్ నెక్స్ట్ మనకి ట్రిపుల్ ఈ బ్రాంచ్లో 15 సీట్లు మిగిలాయి. ఈ 15 సీట్లు ఇలా మిగిలిపోయిన సీట్స్లో కూడా మీకు ఈచ్ అండ్ ఎవరీ కేటగిరీలో ఎన్ని సీట్లు మిగిలాయి కూడా ఇక్కడ చూపిస్తున్నారు, చూసుకోండి. ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా స్పాట్ అడ్మిషన్లో సీట్ పొందే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు నిరుత్సాహపడకుండా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో ఇక్కడ ఖచ్చితంగా ఈ కేటగిరీ వాళ్ళకి, జనరల్ కేటగిరీ ఓయూ రీజియన్ వాళ్ళకి 2 సీట్లు మిగిలాయి. గర్ల్స్ కోటాలో అయితే 2 సీట్లు మిగిలాయి. ఓయూ కోటాలో ఓయూ రీజియన్లో బీసీబీ జనరల్ ఓయూలో 4 మిగిలాయి. గర్ల్స్ కోటా ఓయూలో బీసీబీ కేటగిరీలో 4 మిగిలాయి. అండ్ బీసీడీ జనరల్ కోటాలో 3 మిగిలాయి. మరి ఈ కేటగిరీ వాళ్ళకే సీట్స్ అలాట్ చేస్తారా అంటే ఖచ్చితంగా వీళ్ళు అప్లై చేసుకుంటే వీళ్ళకి ఇస్తారు. ఒకవేళ వీళ్ళు కాకపోతే నెక్స్ట్ కోటా నేను చెప్తాను చూడండి. ప్రయారిటీ ఫస్ట్ మనకి బీసీఏలో మిగిలాయి అనుకోండి. బీసీఏలో మిగిలిన సీట్లకి సఫిషియెంట్ కరెక్ట్ క్యాండిడేట్ లేకపోతే బీసీబీ వాళ్ళకి ఇస్తారు. బీసీబీలో కూడా గర్ల్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, తర్వాత బాయ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత బీసీబీలో కూడా ఎవరు రాలేదనుకోండి బీసీసీ కింద మారుస్తారు. బీసీసీలో కూడా మనకి గర్ల్స్కి ఇస్తారు, తర్వాత బాయ్స్కి ఇస్తారు. ఒకవేళ బీసీసీలో ఎవరు లేకపోతే బీసీడీకి వెళ్తారు. బీసీడీలో గర్ల్స్, తర్వాత బాయ్స్. నెక్స్ట్ తర్వాత మనకి ఎవరుంటారు బీసీడీ తర్వాత బీసీఈలో కూడా గర్ల్స్ బాయ్స్. తర్వాత నెక్స్ట్ బీసీఈ అయిపోయిన తర్వాత మనకి ఏం చేస్తారు ఎస్సీ కోట. ఎస్సీలో కూడా గర్ల్స్ బాయ్స్. తర్వాత ఎస్సీ అయిపోయింది అనుకోండి, ఎస్సీలో కూడా ఎవరు లేరు అనుకోండి ఎస్టీ కోటాలో గర్ల్స్కి, తర్వాత నెక్స్ట్ బాయ్స్కి ఇస్తారు. ఎస్టీలో కూడా ఎవరు లేకపోతే దాన్ని ఓపెన్ కోటా చేసేసి ఓపెన్ కోటాలో ఫిలప్ చేస్తారు. సో ఇలా మనకి రొటేషన్లో మనకి సీట్స్ అనేది ఫిలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ కోటాలో సీట్స్ ఉన్నాయనేది మనకి అవసరం లేదు. ఖచ్చితంగా మీరు సీట్ కావాలనుకుంటే మీరు అప్లై చేసుకోండి. మీ అదృష్టం బాగుంటే మాత్రం ఖచ్చితంగా ఏ కోటాలో ఉన్నా కూడా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆన్ కన్వర్షన్ చేసి ఇస్తారు. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రయారిటీ కన్వర్షన్ చేసి ఇస్తారు. దీనికి సంబంధించిన గైడ్లైన్స్ అనేది ఇక్కడ ఇచ్చారు, చూసుకోండి. సో ఇలా మనకి సపోజ్ ఓయూ కాలేజీలో కావాలనుకోండి, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీలో. సో ఇక్కడ ఓయూ అనగానే మనకి చాలా వచ్చాయి. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ అని పెడతాను నేను. సో మనకి ఉస్మానియా కాలేజ్ ఆఫ్ యూనివర్సిటీ కాలేజ్ ఓయూసీఈ కోడ్ చూడండి. ఓయూసీలో ఎన్ని సీట్లు మిగిలాయి? సో బయోమెడికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో మనకి 6 సీట్లు మిగిలాయి. సో ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్లో పెద్దగా సీట్లు అయితే మిగలేదు. మెకానికల్లో ఒక బ్రాంచ్ మిగిలింది. మైనింగ్లో 19 సీట్లు మిగిలాయి. సో ఈ కాలేజీలో ఎవరికైనా అడ్మిషన్ కావాలంటే మైనింగ్లో అండ్ మనకి మెకానికల్ బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే
ఇక్కడ మనకి బయోమెడికల్ ఇంజనీరింగ్లో కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క కాలేజీలో వేకెన్సీస్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వెబ్సైట్లో విజిట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఉన్న వేకెన్సీస్ బట్టి మీరు అప్లై చేసుకొని మీరు ఖచ్చితంగా సీట్ పొందే అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. సో ఇప్పుడు మనం గైడ్లైన్స్ గురించి చెప్పుకుంటాం కాబట్టి గైడ్లైన్స్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఓకే, సో గైడ్లైన్స్ వచ్చి మనకి రైట్, ఇది ఐసెట్కి సంబంధించింది. సో ఈ గైడ్లైన్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి వీటి గురించే మనం చెప్పుకుందాము. సో మరి ఈ గైడ్లైన్స్లో షెడ్యూల్ ఇచ్చారు. ఫీజు రీంబర్స్మెంట్ అయితే మీకు ఎలిజిబిలిటీ లేదండి, ఫీజు రీంబర్స్మెంట్ రాదు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళిన వాళ్ళకి మాత్రమే స్పాట్ అడ్మిషన్లో సీట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. అలాగే ఒరిజినల్ టీసీ కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఆల్రెడీ అడ్మిషన్ పొందిన వాళ్ళు టీసీ లేకుంటే మాత్రం ట్రై చేయడం వేస్ట్ అండి. టీసీ ఉంటేనే మాత్రమే మీకు పార్టిసిపేషన్ చేసే అవకాశం ఇస్తారు. సో మీకు ఇలా స్పాట్ అడ్మిషన్లో సీట్ వస్తే మాత్రం ఫీజు రీంబర్స్మెంట్ కూడా మీకు అప్లికబుల్ కాదు. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకి స్పాట్ అడ్మిషన్ యాక్టివిటీ ఇచ్చారు. సో 28th రోజున మనకి ఈ స్పాట్ అడ్మిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది యాక్చువల్లీ స్టార్ట్ అయింది. సో స్పాట్ అడ్మిషన్లో ఏవైతే వేకెన్సీ సీట్స్ మిగిలాయో ఆ వేకెన్సీ సీట్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కాలేజీ నోటీస్ బోర్డులో పేస్ట్ చేయాలి అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అది 28వ తారీఖు పేస్ట్ చేయాలి. ఎవరైనా పేస్ట్ చేయకపోతే మీరు వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసుకునైనా కూడా మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయవచ్చు. అలాగే ఈ కాలేజీకి సంబంధించిన స్పాట్ అడ్మిషన్స్ యాక్టివిటీ నోటిఫికేషన్ అంతా కూడా మనకి కాలేజ్ వాళ్ళు పేపర్ నోటిఫికేషన్ లాగా ఇవ్వాల్సి ఉంటుంది. పబ్లికేషన్ నోటిఫికేషన్ న్యూస్ పేపర్ 29th ఆగస్టున యాక్చువల్లీ చేయాల్సి ఉంటుంది. చేయకపోయినా మీరు ఏమీ ప్రాబ్లం లేదు, మీరు కాలేజ్ వెళ్ళి డైరెక్ట్గా స్పాట్ అడ్మిషన్స్ ఈ ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళి మీరు చూపించినా సరిపోతుంది. స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్ వచ్చి మనకి యాక్చువల్లీ 30th నుంచి 2nd సెప్టెంబర్. ఓకే, 30th నుంచి 2nd సెప్టెంబర్ వరకు కూడా మనకి అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తారు. అలాగే అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత 2nd రోజున మాత్రం కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు, స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు ఇక్కడ చూడండి. క్యాండిడేట్ షల్ నాట్ బి అలౌడ్ ఫర్ స్పాట్ అడ్మిషన్ వితౌట్ వెరిఫైయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయకుండా మాత్రం మీకు స్పాట్ అడ్మిషన్లో సీట్ వచ్చే అవకాశం లేదు. అందుకనే నేను చెప్పాను కదా, స్పాట్ అడ్మిషన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి. అలాగే మీ ఒరిజినల్ టీసీ కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. మరి ఇలా వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో వీటిలో ఎవరు పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది? ఎవరైనా టీజీఈఏపీ సెట్ ఎంసెట్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు ఎవరైనా కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. క్వాలిఫై అయితే మీకు 10th ఇంటర్మీడియట్లో మీకు ఖచ్చితంగా జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే మాత్రం 45% మార్క్స్తో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. మిగతా క్యాండిడేట్స్ అదర్ దాన్ జనరల్ కేటగిరీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీస్ అయితే 40% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. సో ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కొద్దిగా మైన్యూట్గా 5% రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. సో ఓసీ క్యాండిడేట్స్కి అయితే 44.5% వచ్చినా కూడా 45%గా ట్రీట్ చేస్తామని చెప్పారు. అండ్ అలాగే మనకి మిగతా కేటగిరీస్ వాళ్ళకి 39.5% వచ్చినా కూడా 40% కింద ట్రీట్ చేస్తామని చెప్పి కూడా ఇక్కడ కన్సిడరేషన్ ఇచ్చారు. ఇది ఫస్ట్ ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి. తర్వాత ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి, క్వాలిఫై కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు. బట్ ఎంసెట్ క్వాలిఫై కాని వాళ్ళు మాత్రం ఎంసెట్ అటెంప్ట్ చేసి ఉండాలి, క్వాలిఫై కాకపోయినా పర్లేదు. బట్ ఇంటర్మీడియట్లో మాత్రం మనం ఇందా చెప్పుకున్న జనరల్ కేటగిరీలో 45% రావాలి. అదర్ దాన్ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 40% మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఇది మాత్రం గ్యారంటీగా రావాల్సి ఉంటుంది. అండ్ మిగతా స్టేట్స్లో చదివిన వాళ్ళు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్టేట్స్లో చదివిన వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. మిగతా స్టేట్స్లో చదువుకున్న వాళ్ళు ఈ స్పాట్ అడ్మిషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి మాత్రం ఎలిజిబిలిటీ అనేది లేదు. బట్ మీ పేరెంట్స్ ఒకవేళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రదేశాల్లో చదువుకుని ఉన్నవాళ్ళు లేదా రెసిడెంట్స్ అయితే మాత్రం మీకు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో మోస్ట్లీ మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అవకాశం ఉంది. కాబట్టి మీ అవకాశం సద్వినియోగం చేసుకొని టాప్ కాలేజెస్లో మీకు మిగిలిపోయిన సీట్స్లో మీకు ఖచ్చితంగా బ్రాంచ్ అలాట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయండి కౌన్సిలింగ్లో. అండ్ మిగతా స్టేట్స్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ మీరు వేరే స్టేట్స్లో చదువుకుని ఉన్నారు, మీ పేరెంట్స్ మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రెసిడెంట్స్ అయితే మీరు స్పాట్ అడ్మిషన్స్లో సీట్ పొందే అవకాశం ఉంటుంది. బట్ మీరు వేరే స్టేట్స్లో చదివారు కాబట్టి మీ ఇంటర్మీడియట్ ఈక్వివలెన్సీ సర్టిఫికేట్ అనేది మీరు ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి ఈక్వివలెన్సీ సర్టిఫికేట్ అనేది తీసుకుని వెళ్ళి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది స్పాట్ అడ్మిషన్స్లో ఏదైతే కాలేజీలో పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళకి. అండ్ మీరు ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మీ దగ్గర ఈ సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఒరిజినల్ ఉండాలి, ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఒరిజినల్ మెమో ఉండాలి, స్టడీ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ ఉండాలి, టీజీఏపీ సెట్ 2024 ర్యాంక్ కార్డు ఉండాల్సి ఉంటుంది. క్వాలిఫై అయితే మాత్రమే మీ దగ్గర ఉంటుంది. కాబట్టి క్వాలిఫై అయిన వాళ్ళకి ఖచ్చితంగా ర్యాంక్ కార్డు ఉండాలి, మిగతా వాళ్ళకి ఇది అవసరం లేదు. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికైతే అప్లికేబుల్ ఉంటుందో వాళ్ళ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఎవరికైతే అప్లికేబుల్ ఉంటుందో వాళ్ళ రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎందుకు అవసరం అవుతుంది అంటే స్పాట్ అడ్మిషన్స్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చదవని వాళ్ళు అంటే నాన్ లోకల్
స్టూడెంట్స్ అయ్యి మీరు వేరే స్టేట్స్లో చదువుకొని ఉంటే, మీ పేరెంట్స్ మాత్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టేట్స్లో చదువుకొని ఉంటే, మీ దగ్గర రెసిడెన్స్ ఉంటే మాత్రమే మీరు స్పాట్ అడ్మిషన్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మిగతా వాళ్ళకైతే ఖచ్చితంగా బోనాఫైడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కాబట్టి దోస్ ఆర్ సఫిషియంట్ ఫర్ కౌన్సిలింగ్ పార్టిసిపేషన్. ఓకే, అండ్ మీరు ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ప్రాసెసింగ్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుందండి. ఎవరైతే TGEAP సెట్ 2024లో క్వాలిఫై అయ్యారో వాళ్ళు 1300 పే చేస్తే సరిపోతుంది. TGEAP సెట్ 2024లో క్వాలిఫై కాని వాళ్ళు మాత్రం 2100 పే చేయాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. ఇది కన్వీనర్ ద్వారా రిలీజ్ చేయబడిన స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ ఫర్ TGEAP సెట్ 2024 అడ్మిషన్స్. ఓకే, సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మనం వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే మనం ఇందాక చెప్పాం కదా, సో TGEAP సెట్ 2024 స్పాట్ అడ్మిషన్స్ సంబంధించిన వేకెన్సీ కాలేజీలో డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయకపోయినా పర్లేదు, మనకి అఫీషియల్గా TGEAP సెట్ వెబ్సైట్లో ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ ఎన్ని సీట్స్ మిగిలిపోయాయి అనేది కూడా ఖచ్చితంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ హైడ్ చేసినా కూడా మీరు ఖచ్చితంగా ఈ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర మీరు గొడవ పెట్టుకొని అయినా కూడా స్పాట్ అడ్మిషన్స్లో మీరు సీట్ పొందవచ్చు. సో మీకు స్పాట్ అడ్మిషన్ సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఖచ్చితంగా మన ఈ వీడియోని కామెంట్స్ రూపంలో అడగండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. అలాగే మీకు ఎవరైనా స్పాట్ అడ్మిషన్స్లో మీకు సీటు నిరాకరిస్తే కూడా మీరు ఖచ్చితంగా వాళ్ళపైన కంప్లైంట్ కూడా చేయవచ్చు. మనకి తెలంగాణ కన్వీనర్ ఉన్నారు కదా, TGEAP సెట్ 2024 అడ్మిషన్స్ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మనకి హైయర్ అఫీషియల్స్ నెంబర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. వాళ్ళ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి మీరు ఆ నెంబర్ తీసుకొనైనా వాళ్ళకి కంప్లైంట్ చేయవచ్చు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఓకే, సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన ఈ యూట్యూబ్ ఛానల్లో అడ్మిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు జాబ్ రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్స్ ఇన్ఫర్మేషన్, అలాగే ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది, తర్వాత స్కాలర్షిప్స్ ఏమేమి స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఏ ప్లాట్ఫామ్స్లో మనం స్కాలర్షిప్స్ అప్లై చేసుకోవచ్చు, ఫీజు రీంబర్స్మెంట్ కోసం ఎలా అప్లై చేయాలి, ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అండ్ యువర్ కెరీర్.